14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో బీసీలకు చేసిందేమీ లేదన్నారు. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒకేసారి 5 మంది బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరులో వైఎస్సార్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు పాల్గొన్నారు. పొదుపు సంఘాల మహిళలకు 22,85,64,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు సీఎం జగన్. చిత్రపటానికి పొదుపు సంఘాల మహిళలు పాలాభిషేకం చేశారు. రాబోయే ఎన్నికల్లో అక్కా చెల్లెమ్మలు జగనన్నకు ఓటు వేయాలన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెనుకబడిన తరగతులకు చెందినటువంటి నన్ను గతంలో 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటాను, నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నేను 35 సంవత్సరాల రాజకీయ చరిత్రని, కానీ ఏ బీసీని కూడా, ఏ వెనుకబడిన తరగతులు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీని రాజ్యసభకి, అంటే రాజ్యసభ అనేది ప్రతి ఒక్కరు కోరుకునేటువంటిది, అది భారతదేశంలో ఎక్కువ గౌరవం ఉండేటువంటి పదవి. దానికి ఎవరిని కూడా ఎవరు అర్హులు కానట్టుగా ఎవరు కూడా అవకాశం లేదు గత ప్రభుత్వాల్లో. కానీ జగనన్న వచ్చిన 58 నెలల్లోనే 9 మంది రాజ్యసభ సభ్యులను పంపించే అవకాశం ఢిల్లీకి వస్తే 5 మంది బీసీలను పంపించారు. ఏకంగా 5 మంది బీసీలను పంపించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి. దానికి ప్రత్యక్ష నిదర్శనం నేనే. మమ్మల్ని అందరూ కూడా అలంకారప్రాయంగా, లేకపోతే నా వ్యాపారానికి ఇబ్బంది పడతా నేను ఆ పార్టీలో చేర్చడానికి పోయినట్టు మీరు దయవుంచి అనుకోవద్దు. పనుల్లో కానీ పదవుల్లో కానీ 50% ఈరోజు గతంలో మాటలు చెప్పిన వాళ్ళు ఎవరా, మాటలు చెప్పకపోయినా కూడా ఈరోజు ప్రతి పథకంలో కూడా అక్క చెల్లెమ్మలకి పెద్దపీట వేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి యొక్క నిర్మాణానికి కావచ్చు, ఏదో మీ పిల్లలు చదువుకునేదానికి ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఏదో మీ ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ కట్టేదానికి కావచ్చు, ఏదో మీకు గ్రామ స్వరాజ్యం ఏదైతే బాపూజీ గారు కలగన్నాడో గ్రామ స్వరాజ్యం కోసం మీ గ్రామాల్లో సచివాలయం నిర్మించి ఈరోజు సచివాలయ సిబ్బంది పనిచేసేదానికి కావచ్చు, లేదా అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేదానికి వాలంటీర్ వ్యవస్థ చేసుకుంటున్నందుకు కావచ్చు, ఈరోజు జగనన్న మీకు అండగా ఉండవని ఏ విధంగా ఈ కార్యక్రమాలు పెడుతున్నాడో ఒక్కసారి ఆలోచించాలని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం వల్ల ప్రతి ఒక్క గ్రామంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు ఏ ఆర్డీఓ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు పోవాల్సిన పరిస్థితి కాకుండా ఈరోజు మీ గ్రామాల్లోనే మీ పనులు జరుగుతున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకుంటా ఉన్నారు. కార్యక్రమాలు చేస్తున్న జగనన్న కోసం మీరంతా కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జగనన్న ఒకటే చెప్తున్నాడు, నా వల్ల మీ కుటుంబాలకి లబ్ధి చేకూరిందంటే నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. అదే ప్రతిపక్షం నాయకులు మిమ్మల్ని కాదు అడిగేది, పవన్ కళ్యాణ్ నువ్వా, ఏదో బీజేపీ మీదండి, ఏదో కమ్యూనిస్టు మీదండి, నాకు సపోర్ట్ చేయండి, నేను జగనన్నను ఓడించాలా అని ప్రేమగా వారు పెత్తందారుల వైపు పనిచేస్తున్నారని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పథకాలన్నీ కూడా మీకు కంటిన్యూ అవుతాయి. తప్పకుండా మీరు ఆ 2024 జరగబోయే ఈ కార్యక్రమాలు, ఎలక్షన్స్ లో మీ యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా జగనన్నకు ఉండాలి. అదేవిధంగా జగనన్న ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న నాకు కావచ్చు, అదేవిధంగా మన ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ గురించి మీకు తెలుసు, ఎంతో మంచివాడు, సౌమ్యుడు, ఎన్నో దేవాలయాలకి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి, అనేక గ్రామాలకి మంచినీటి వసతి కల్పించిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి మీరంతా కూడా రేపు మంచి మనసుతోటి ఓటేసి తప్పకుండా జగనన్నకి మీరు కానుకగా ఇవ్వాలని కూడా మనసారా కోరుకుంటూ